హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2012లో అయితే స్టార్ట్ చేశారండి. ఈ ఫార్మాస్యూటికల్, కెమికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సిన ఇంజినీరింగ్ ఎక్విప్‌మెంట్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ వాటిలో వీళ్ళు గ్లాస్ లైన్ మెటీరియల్స్, స్టెయిన్‌లెస్ స్టీల్, నికెల్ అలాయ్స్ ఇలాంటి మెటీరియల్స్ యూజ్ చేసి రియాక్షన్ సిస్టమ్, స్టోరేజ్, సెపరేషన్, డ్రై సిస్టమ్స్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ వాటితో పాటుగా వాటి యొక్క డిజైనింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్‌నైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రియాక్షన్ సిస్టమ్స్ ఏమంటే కెమికల్ రియాక్షన్స్ కరెక్ట్‌గా జరిగేలాగా ఆ కెమికల్స్‌ని మిక్స్ చేసుకోవడానికి అండర్ కంట్రోల్డ్ కండిషన్స్‌లో ఈ కెమికల్స్‌ని మిక్స్ చేసి కరెక్ట్‌గా రియాక్ట్ అయ్యేలాగా చూసుకోవడానికి ఈ రియాక్షన్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. స్టోరేజ్ సిస్టమ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ కెమికల్స్‌ని ఏ టెంపరేచర్‌లో అయినా సేఫ్‌గా స్టోరేజ్ చేయడానికి ఎక్కువగా ఈ సిస్టమ్స్‌ని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సెపరేషన్, డ్రై సిస్టమ్స్ ఈ ప్రొడక్షన్ ప్రాసెస్‌లో ఎక్కువగా ఆ మెటీరియల్స్‌ని డ్రై చేయడానికి అండ్ సెపరేట్ చేయడానికి కెమికల్స్ ఒకటొకటి రియాక్ట్ అవ్వకుండా ఇలాంటి వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈ ప్లాంట్ అండ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఏమంటే డిజైనింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్‌స్టాలేషన్ సర్వీసెస్‌తో పాటు అండ్ ఈ ఎక్విప్‌మెంట్‌ని ఎలా యూజ్ చేయాలనే గైడెన్స్ కూడా వీళ్ళు ఎవ్రీథింగ్ సర్వీసెస్‌నైతే ప్రొవైడ్ చేస్తారండి. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణలో ఉందండి. సెప్టెంబర్ 30, 2024కి కంపెనీలో 460 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉంటే 731 కాంట్రాక్ట్ లేబర్స్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటుగా మనం సెక్టార్ వైస్ వీళ్ళ రెవెన్యూ చూసినట్లయితే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ నుంచి 81%, కెమికల్స్ ఇండస్ట్రీస్ నుంచి 12% అండ్ అదర్ ఇండస్ట్రీస్ నుంచి 5.6% అయితే రెవెన్యూ వస్తుంది. అండ్ ఇండియా నుంచి వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూ వస్తున్నట్టు తెలుస్తుందండి. 99% అండ్ ఔట్ సైడ్ ఇండియా నుంచి ఓన్లీ 0.37% అయితే రెవెన్యూ వస్తుంది. ఓవరాల్ రెవెన్యూ చూసినట్లయితే 23లో 500 క్రోర్స్ ఉంటే 24కి 549 క్రోర్స్‌గా ఇంక్రీజ్ అయింది. 10% అయితే ఇంక్రీజ్ అయిందండి. ప్యాట్ వచ్చేసి 53 క్రోర్స్ ఉంటే 23లో 24కి 60 క్రోర్స్ అయింది. ప్యాట్ వచ్చేసి 12% ఇంక్రీజ్ అయింది. అండ్ వీటితో పాటుగా అసెట్స్, రెవెన్యూ, మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళకి ఇంక్రీజ్ చేసుకుంటూనే వస్తున్నారు. వీటితో పాటు కంపెనీ యొక్క పియర్స్‌తో మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే ప్రాజ్, థర్మెక్స్, హెచ్ఎల్‌ఈ, జీఎంఎం బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ. అండ్ మార్జిన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే స్టాండర్డ్ గ్లాస్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఓఈ చూసుకున్నట్లయితే ఇన్ ప్రీవియస్ ఇయర్స్‌లో మీరు కంపేర్ చేసి చూసినట్లయితే ఈ 4 కంపెనీస్ కంటే స్టాండర్డ్ గ్లాసే బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందండి. అండ్ వీటితో పాటుగా మనం ఐపీఓ డీటెయిల్స్ కూడా చూద్దాం. జనవరి 6న ఓపెన్ అయ్యి జనవరి 8న క్లోజ్ అయితుందండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 133-140 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 107 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 410 క్రోర్స్ రైజ్ చేస్తుంటే ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 210 క్రోర్స్. ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 200 క్రోర్స్ పైగా అండి. వన్ రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 14,980. మిగతా డీటెయిల్స్ మీకు కావాలంటే స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికొస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఉంటదో వీటికి గూడా అన్నీ వర్తిస్తాయండి. అండ్ వీటితో పాటుగా మనం చూసాం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది గాబట్టి, ఏవైనా ఆర్డర్స్ రెడ్యూస్ అయితే మాత్రం ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటది. బట్ వీళ్ళకి 3 ఇయర్స్ నుంచి టాప్ 20 కస్టమర్స్ నుంచి రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయంటండి. సో, ఇదొక పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ రెవెన్యూ పరంగా గూడా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ బిజినెస్ కూడా కాంపిటీటర్ కంటే బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తున్నారండి ఎవ్రీ ఇయర్స్‌లో. అండ్ ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ని కూడా వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. వాటి యొక్క డెవలప్‌మెంట్ కోసం అండ్ వాటితో పాటుగా వీటికి కావాల్సిన మెషినరీ పర్చేస్ చేయడానికి అండ్ డెబ్ట్‌ని పే చేయడానికి అయితే యూజ్ చేస్తున్నారు. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 61% అయితే మెయింటైన్ అయితుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. ఇన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఓలో మంచి డిమాండ్‌ని క్రియేట్ చేస్తుందనే అనుకుంటున్నాను. అండ్ వీటితో పాటుగా నేనైతే పార్టిసిపేట్ చేస్తున్నానండి. మీరైతే మీ ఓన్ అనాలిసిస్ చేయండి. ఆర్ ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.